హలో గాయ్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడి. ఇది మేము ఎలా చేసామనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రొయ్యల నేమ్ వచ్చేసి గాజు రొయ్యలు. సో ఫస్ట్ మనం దీనికి ఉన్న వేస్టేజ్ అంతటిని తీసేసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. దానికి ఉన్న వేస్ట్ అంతా పోయేంత వరకు వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత మాకు రొయ్యలు పెద్దగా ఉన్నాయి కాబట్టి మేము దీన్ని 2 పీసెస్ లాగా చేసుకున్నాము. అదే చిన్న సైజ్ అయితే ఏం చేసుకోని అవసరం లేదు. తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి మనం వీటిని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించినప్పుడు ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. సో వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మనం వాటిని వడకట్టేసుకోవాలి. వడపట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు వాటిని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆయిల్ని హీట్ చేసుకొని ఈ రొయ్యలన్నిటిని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. సో మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోని అవసరం లేదు. నార్మల్గా ఒక మీడియం సైజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా అయిపోయినా సరే పీస్ అనేది స్పాంజీ టెక్స్చర్లో ఉండదు. సో తర్వాత అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 kg వరకు ఫ్రై చేసుకోవాలి. అదంతా పచ్చివాసన పోవాలి. తర్వాత దాంట్లోనే ఒక టీ గ్లాస్ ఉప్పు ఇంకా గ్లాసున్నర కారం తీసుకున్నాము. మీకు మీ స్పైస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అదంతా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో ఈ రొయ్యలన్నిటిని కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో మేము 10 to 11 నిమ్మకాయలు తీసుకొని రసం చేసుకున్నాము. అది కూడా లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటే మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. Until then, please keep supporting me. Do like, share, comment and subscribe to my channel. మరొక కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.